చెట్టు ఒకటైతే విత్తనం ఇంకోటి అవుతుందా? కాదు కదా! అదే చెత్త ఫుడ్ తింటే ఆరోగ్యం బాగుపడుతుందా? కాదు కాదు. మంచి ఫుడ్ తింటేనే ఆరోగ్యం అనేది చక్కగా ఉంటుంది. చిన్నతనంలో ఎంత ఆరోగ్యంగా ఉన్నా కూడా మన ఏజ్ పెరిగే కొద్దీ మన మెదడులోని జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది. అవన్నీ కూడా మనం హెల్తీ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల దానిలోని లోపాల వల్ల మనకి అలా జరుగుతూ ఉంటుంది. ఇలా చక్కగా ఇలాంటి మంచి ఫుడ్‌ని ప్రతిరోజు తీసుకున్నట్టయితే మనకి ఇంకా మెదడు శక్తి గానీ, ఇంకా బలంగా ఉండడానికి కానీ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా ప్రతిరోజు తీసుకున్నామనుకోండి, దాంట్లో ప్రోటీన్స్, విటమిన్ ఏ, ఇంకా చాలా కాల్షియం, ఐరన్ అవన్నీ కూడా దీంట్లో లభిస్తాయి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం పిరికెడుతోటి తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటితోటి లడ్డు అనేది ప్రిపేర్ చేయాలండి. ఎండు కొబ్బరి, పంకిన్ సీడ్స్, వాటర్ సీడ్స్, ఇంకా సన్‌ఫ్లవర్ సీడ్స్, అంజూర, బెల్లం, పిస్తా, కాజు, ఇంకా నువ్వులు, అవిసె గింజలు, కిస్మిస్, బాదం, జీడిపప్పు, వాల్నట్స్ నవరత్న కంటే ఎక్కువ అండి. అన్ని రకాలు తయారు చేసుకొని ఒక లడ్డు కనుక ప్రిపేర్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి దాంట్లో నెయ్యి యాడ్ చేసుకొని ఎండు కొబ్బరి ముక్కలు చక్కగా వేయించుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో పంకిన్ సీడ్స్, వాటర్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా చక్కగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా నెయ్యిలో వేయించుకుంటే చాలా కమ్మగా ఉంటుంది, బలంగా ఉంటుంది. తర్వాతకి బాదం, జీడిపప్పు ఇలా పలుకులుగా కట్ చేసుకొని అవి కూడా వేయించుకోవాలి. వాల్నట్స్, ఇంకా పిస్తా, నువ్వులు యాడ్ చేసుకుంటే మనకి ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అవి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్, ఇంకా అంజూర, అవిసె గింజల్లో మన జుట్టు పెరుగుదలకు కానీ, ఊడకుండా ఉండడానికి కానీ బాగా ఉపయోగపడుతుంది. ఇలా చక్కగా అన్నీ కూడా చల్లార పెట్టుకోవాలండి. చల్లార పెట్టిన తర్వాతకి కొబ్బరి ఒకసారి, ఇంకా నట్స్ కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకొని మనం ఒకటే బౌల్లో కలుపుకోవాలన్నమాట. అది కూడా పలుకులు ఉండేటట్లు మెత్తగా చేయొద్దు, అది పెద్ద పెద్ద ముక్కలుగా కూడా ఉండకూడదు. ఇలా చేసేసుకొని మనం ఒక బౌల్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. తర్వాతకి మనం పిరికెడు తీసుకున్నాం కదండి, అదే పిరికెడుతోటి బెల్లం కూడా మనం ఒక బౌల్లో యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో ఇలా స్టిక్కీగా అయ్యేటట్టుగా చూసుకొని మనం పాకం అనేది పట్టుకోవాలి. మనం పొడి చేసుకున్నటువంటి బౌల్ ఉంటుంది కదండి, దాంట్లో ఈ బెల్లం పాకం మొత్తం వేసేసుకొని ఇలా గరిటెతో కలుపుకొని కొంచెం మనకి చేతులతోటి నూనె యాడ్ చేసుకొని చక్కగా మొత్తం ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే, ఎంతో హెల్తీగా అయినటువంటి ఈ నవరత్న కంటే ఎక్కువగా హెల్తీని ఇచ్చేటువంటి ఈ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లడ్డు ఒక్కటి పిల్లలకు స్నాక్స్ బాక్స్లో ఇస్తే వాళ్ళకి విటమిన్ ఏ, ఐరన్, కాల్షియం, ఇంకా మనకి జుట్టు పెరుగుదలకు కానీ, ఊడకుండా చేయడానికి కానీ, ఇంకా గుండె సమస్యలు రాకుండా ఉండడానికి కానీ చాలా ఉపయోగపడతాయి ఈ ఒక్క లడ్డు కూడా. చిన్నపిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ లడ్డూని ఒక్కసారి మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి. ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ అనేది కింద కామెంట్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్యామిలీ అందరికి కూడా షేర్ చేస్తారు కదా. థ్యాంక్ యూ.